విషయం ఏంటంటే మీ నీస్ మీ ఫుట్, సో మీ ఫుట్ కన్నా మీ నీ ముందుకెళ్ళకూడదు స్క్వాట్కి, రైట్? అది చూసుకోండి. సైమల్టేనియస్గా హ్యాండ్ లెగ్ లైక్ యాజ్ ఇఫ్ యూర్ ఒక మౌంటైన్ క్లైంబ్ చేస్తున్నట్టు అనమాట, రైట్? సో దిస్ ఈజ్ మౌంటైన్ క్లైంబర్స్. సో స్టాండింగ్ మౌంటైన్ క్లైంబర్స్ అనొచ్చు. స్క్వాట్స్ టు ఓవర్ హెడ్స్. సో ఇది ఎలా చేస్తాం? సో బేసిక్గా మీకు స్క్వాట్స్ తెలుసు. స్క్వాట్స్ చేస్తున్నప్పుడే ఫస్ట్ బెండ్ అవ్వండి. బెండ్ అయ్యి మీ టోస్ని టచ్ చేసి అండ్ దెన్ మళ్ళీ హ్యాండ్ లిఫ్ట్ చేసి లెగాలి. టచ్ యువర్ ఫీట్, టో, అండ్ దెన్ బెండ్ అండ్ దెన్ అగైన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, స్టాండ్ అప్. 1 2 3 4. సో మీరు ఇలా చేస్తున్న 2 విధాలుగా చేయొచ్చు. నెంబర్ 1 1 2 ఇలా హ్యాండ్ లెగ్స్ బయటికి రావచ్చు లేదా లెగ్స్ లోపలికి రావచ్చు, రైట్? సో మీరు లెగ్స్ బయటకు వచ్చేటట్టు ఎట్లా చేస్తారు? లెగ్స్ బయటకు వచ్చినప్పుడు చేస్తే ఏమవుద్దంటే మీ గ్లూట్స్ మీద ప్రెజర్ పడుద్ది. లోపలికి వచ్చినప్పుడు ఏమవుద్దంటే క్వాడ్రిసెప్స్ మీద పడుద్ది. సో నెక్స్ట్ వాల్ పుషప్స్. సో దగ్గరగా ఉన్న వాల్కి వెళ్ళి స్లాంట్గా మీ హ్యాండ్స్ పెట్టి ఇక్కడ కూడా మీ షోల్డర్స్ జాయింట్స్ టైట్ చేసి దెన్ డూ పుషప్ అనమాట, రైట్? సో పుషప్ ఎప్పుడు ఎలా రావాలి? మీ చెస్ట్ హ్యాండ్స్ దగ్గరికి వెళ్ళాలి, రైట్? నెక్స్ట్ సైడ్ నీ లిఫ్ట్స్. సో సైడ్ నీ లిఫ్ట్స్ ఎలా చేస్తాం? 1 2 3 4. యా, సో లిఫ్ట్ చేసినప్పుడు టర్న్ అవ్వండి అండ్ దెన్ సో మీ నీ తాలూకా సైడ్ టచ్ చేయండి, రైట్? సో నెక్స్ట్ లాంజెస్ ఎలా చేస్తాం? రైట్, 1 90 degrees ఫామ్ చేసి లెగాలి. 2 3 4 5. సో బేసిక్గా మీరు ఎంత ముందుకు పుష్ చేస్తే, అంటే ఇక్కడ పెట్టచ్చు, ఎంత ముందు పుష్ చేస్తే అంత అనేది మీ గ్లూట్స్ ఏరియా, ఈ లోపల ఇన్నర్ టైస్ ఉంటుంది కదా, సో అక్కడ స్ట్రెచ్ అనేది పడుతుంది, రైట్? సో గ్లూట్స్ మీద పడాలి అనుకుంటే ఎక్కువ లాంగ్ పుష్ చేయండి, రైట్? సో ట్రైసెప్ లిఫ్ట్స్. సో ట్రైసెప్ లిఫ్ట్స్ ఎట్లా చేస్తాం? బేసిక్గా పడుకుని రైట్, when you squeeze out